వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈ రోజు వచ్చేసరికి మనం చూడబోయే గ్రామం ఓబలంక అనే గ్రామం. ఈ గ్రామం చూడడానికి కారణం ఏంటి అంటే ఇది వచ్చేసరికి మనకి ఏటుగొట్టుకి అవతలంతా ఈ లంక పొలాలు ఉంటాయి. మనకు అవతల చాలా అంటే పాత ఇళ్ళతో పాటు ఇప్పుడు కొత్తగా కట్టిన న్యూ మోడల్ బిల్డింగ్స్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ గ్రామం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ గ్రామంలో వీధి వీధికి కూడా దేవుడి పేరు మీద ఉంటాయంట. రామాలయం వీధి అని అలా కొన్ని దేవుడి పేర్ల మీద వీధులు ఉంటాయంట. మనం ఒకసారి గ్రామంలోకి వెళ్ళి గ్రామం చూస్తూ గ్రామం గురించి అయితే తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ లోపలికి వస్తే ఇక్కడ ఉన్న ఏమేమి పండిస్తారు అనే పంటల గురించి కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అంటే ఇప్పుడు మీరు ఈ బండి దేనికి వాడతారండి? ఇది మామూలుగా ఈ కూరగాయలని అట్టికెళ్ళని సీజన్ బట్టి అవి పండిస్తూ ఉంటారండి. ఎక్కువ ఏం పండిస్తూ ఉంటారు? వంకాయలు, అరటి తోటలో ఎక్కువ అరటి తోటలో వంకాయలు, మొత్తం మీ లంకల్లో వంకాయలు అరటి తోటలో. కంద ఒకటి చూసామండి ఎక్కువ. కంద ఉంటదండి, కంద ఉంటదండి. భూమి కదండి మన గోదావరికి. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారండి? వంకాయలు అట్టుకెళ్ళండి. మడికి అంటే డైరెక్ట్ మడికిలో అమ్మే వచ్చేస్తారు మీరు? మడికి అట్టుకెళ్తాం. అక్కడ సాగుకారులు ఉంటారండి, మనం మీరు అమ్మరు, హోల్సేల్ గా అమ్మేస్తారు, ఇచ్చేస్తారు. మీకు ఏం తక్కువ రేట్ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ రేట్ ఉంటుంది. ఇంకా ఎలా కూడా పడినా రైతుని దెబ్బ చేస్తున్నారండి వాళ్ళు. మరి మీరు డైరెక్ట్ అమ్ముకోవడానికి ఉండదంటారా? 10 కేజీలు ఉందండి ఇలా. 10 కేజీలు 100 రూపాయలు అంతే వంకాయలు. అబ్బా, ఏం చెప్తా రైతుకి ఏమి ఉండదండి. అంతేలేండి, సీజన్ బట్టి ఇప్పుడు గోదావరి వచ్చి మునిగిపోతే ఆ రైతుకి వెళ్ళిపోతే తప్ప పంట డబ్బులు ఏమైనా పోతే మనకి ఇవ్వరండి. ఆ రైతు అయితే వేసుకుంటారు. ఈ సొంత పొలాలు అంటారు ఈ లంకల్లో ఉన్నాయి. కొంత మా చిత్తులు చేస్తున్నామండి మేము. రైతులు చిత్తులు చాలా మంది కోలికే అండి. శిస్తు అంటే ఎంత ఉంటుందండి? ఎకరం ఎంత ఉంటుంది మీకు? 50,000 అండి. అయ్యి 50,000 సంవత్సరానికి? 50, 45, 50 అండి. ఓకే ఓకే. ఇక ఈ ఓబలంక మనం చెప్పుకున్నట్టుగా మెయిన్ రోడ్డుకి చేర్చే ఉంటుంది అన్నమాట గ్రామం మొత్తం. స్టార్టింగ్లో ఇక్కడ మనకు ఒక శివాలయం ఉంది. ఈ శివాలయం చూసి ఈ గ్రామంలోకి అయితే వెళ్దాం. ఇక ఈ ఓబలంక అనే గ్రామం ఎక్కడ ఉంది అని ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమలో అయితే ఉంది. ఈ గ్రామం వచ్చేసరికి దగ్గరలోని రావులపాలెనికి 2 కిలోమీటర్ల దూరంలోను, అలాగే రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామం ఉంటుంది. నమస్తే అండి. నమస్తే సార్. అంటే మీ ఓబలంక అనేసరికి ఇక్కడ రామాలయం వీధి అని అలాగా దేవుడి పేరు మీద వీధులు ఉంటాయి కదా, అవి ఎలా ఎందుకు వచ్చినాయి ఏమన్నా ఐడియా ఉందంటారా? శివాలయం ఉన్న మూలంటే ఇక్కడ శివాలయం వీధి అంటారండి. ఓకే. ఆ పక్కన రామాలయం అండి, అందువల్ల రామాలయం. ఓకే.
తర్వాత ఇదేమో శాఖల వీధి అండి. శాఖలు ఎక్కువ అండి. ఓకే అలాగని శాఖల వీధి. ఓకే అవతల ఇది కాపులు ఎక్కువ అండి. కాపులు ఇదండి. ఓకే అంటే మీ ఊర్లో గుళ్ళు కూడా ఎక్కువ ఉంటాయంట కదా? ఎక్కువ అండి. పూజలు కూడా ఎక్కువ. మీరు కూడా బొట్టు పెట్టుకున్నారు, గుడికి వెళ్ళి వచ్చారంటారా? ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి వచ్చారా? ఆంజనేయ గుడికి వెళ్తాను నేను. పొద్దున్న వెళ్తారా సాయంత్రం కూడా? పొద్దున పోట్లండి. ఓకే. ఇంకేనండి ఎక్కువ వ్యవసాయం అంటారు ఇక్కడ అంతానే? అది ఇది కూడా ఉందండి. వ్యవసాయం ఉంది, వ్యాపారాలు ఉన్నాయండి. ఇంకా మండువాలో ఇల్లు పెంకిటిల్లు కూడా బాగుంటాయని అన్నారు. పోనీయండి. ఇప్పుడు మండువాలో లేవండి పెద్ద. లేవండి. శేషారెడ్డి గారిది ఒకటి ఉందంట కదా? శేషారెడ్డి గారిది ఇది చివరికి చివరి ఇల్లు వెళ్తాయండి. శేషారెడ్డి గారిది. ఇంకోటి ఏదో చెప్పారు, 2 ఇల్లు ఉన్నాయి ప్రస్తుతం, మిగతా అన్ని తీసేశారు అన్నారు. ఇంకోటి ఏమున్నాయి? అవతలిలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒకటి ఉంది. ఓకేనండి. మరి ఏం చేస్తూ ఉంటారండి మీరు? ఖాళీగా ఆటో తోలినాడు 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. ఇంకొప్పుడు ఏం చేయలేకపోతున్నా. ఓకే. ఇంకోటి మా అబ్బాయి గట్ట అన్నారు, ఏమవుతుంది నాన్నగారు ఇప్పుడు కూకోండి, పింఛనే వస్తున్నాండి 4 ఏళ్ళు. చచ్చిపోయే డబ్బులు మా అబ్బాయి ఎత్తుంటాడు. సరిపోతుంది. సరిపోతుంది. ఇద్దరు ఉన్నాయి. కూర్చున్నారు మామూలుగా సైకిల్ షాప్ దగ్గరికి వచ్చి. అంతే అండి. ఎప్పుడెక్కడ కూకుంటాను, కాళ్ళ కొట్టుకోండి కూకోండి. మెయిన్ 4000 ఫంక్షన్ ఉంది కాబట్టి మిగతాది మీ అబ్బాయి ఇస్తూ ఉంటాడు. ఇస్తారండి. ఓకే సరేనండి. ఓకే సార్. మనం వచ్చేసరికి రామాలయం దగ్గర ఉన్నమాట. ఈ గ్రామానికి సంబంధించిన రామాలయం. మనం ముందుగా చెప్పుకున్నట్టు ఏంటంటే ఇక్కడ ఉన్న వీధిని అంతా రామాలయం వీధి అంటారన్నమాట. ఈ రామాలయం కూడా చాలా బాగుంది. ఇది చూడడానికి కూడా చాలా బాగుంది అన్నమాట. ఇక్కడ అలాగే ఎక్కువ మంది భక్తులు ఎక్కువ ఉంటారంట. మనం సాయంత్రం అయ్యేసరికి మనం చూడొచ్చు, ప్రతి వీధి నుంచి కూడా అందరూ ఇక్కడ ఆలయాలకైతే ఎక్కువ వచ్చి సందర్శించుకుంటున్నారు అన్నమాట. ప్రస్తుతం ఇక్కడైతే రామాలయం దగ్గర చూడొచ్చు. అలాగే మనం ఇంతకు ముందు ఒక ఆలయం దగ్గరికి వెళ్ళాం, అక్కడ కూడా చాలా మంది ఉన్నారు. అది వచ్చేసరికి శివాలయం అన్నమాట. అక్కడ కూడా పూజలు జరుగుతున్నాయి, అది కూడా చూసాం. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. అలాగే ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఎక్కువ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. రామాలయం. ఓకే. మీరు స్టూడెంటా? తుమారా స్టూడెంటే? పంతులు. ఓకే ఓకే. శాలరీ బేసికే? ఓకే. తెలుగు నయాత. ఓకే. ఇక్కడ పంతులు గారికి తెలుగు రాదంట, ఆయన మరి బయట నుంచి వచ్చినట్టున్నారు. ఇది రామాలయం మాట చూడండి, చాలా బాగుంది ఈ రామాలయం వచ్చేసరికి. అందుకే ఈ రామాలయం పక్కన ఉన్నదంతా రామాలయం వీధి అంటారు అన్నమాట. ఈ ఊర్లో ఇల్లు చాలా బాగుంటాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూడొచ్చు, కేరళ మోడల్ హౌస్ ఉంది ఇక్కడ.
అయితే ప్రస్తుతం వీళ్ళు ఎవరు ఇక్కడ ఉండట్లేదంట. తర్వాత అవకాశం దొరికితే ఇంటి గురించి అయితే వీడియో చేద్దాం. ప్రస్తుతం బయట నుంచి అయితే ఒకసారి చూసి ఇంకా గ్రామంలోకి అయితే వెళ్దాం. ఈ గ్రామంలో ఏంటంటే ఎక్కువగా మోడ్రన్ ఇల్లులు కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. మనం ఇందాక ఒక హౌస్ చూసాం కదా, ప్రస్తుతం అక్కడైతే ఎవరు లేరు. ఇదైతే చిన్న ఇల్లే కానీ ఇప్పుడు మోడ్రన్గా ఎలా ఉంటుంది అనే దాని ప్రకారం వీళ్ళు డిజైన్ చేసి కడుతున్నారు అన్నమాట. ఒకసారి చూద్దాం. ఇంకా కట్టడం అవ్వలేదు. ఇది అయితే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఎదురు ఆర్చ్ చూడొచ్చు. అలాగే మనం చెప్పుకున్నట్టుగా చూద్దాం. అవతల కూడా ఇదిగోండి, ఇది ఒక బిల్డింగ్ అంటుంది. ఇది కూడా చాలా మోడ్రన్గా బాగుందన్నమాట. ఇది ఒకసారి పైన రేక్ అంటారండి. పైన రేక అంటే పైన సీలింగ్స్ వస్తాయి, వేడి వచ్చేద్ది అంటారు కదా రేక్ అయితేనే. చేంజ్ చేశారా? ఓకే. అంటే కొత్తగా ఇది కట్టారంటారండి, పాత ఇల్లు ఏమన్నా రీమోడల్ చేస్తున్నారంటారా? పాతదేనా? ఇదంతా ఏంటి ప్లాస్టింగ్ ఏనంటారా? ఇది వర్క్ ఏమంటారు? ఇది స్ట్రక్చర్ వర్క్. ఎంత అవుతుంది అంటారు? ఎన్ని సెంట్లో ఉందంటారు అప్పుడు ఇది? 5 సెంట్లు ఉంటుంది అంటారా? రెండండి. ఒకసారి అండి, రెండు హౌసెస్ అండి. మా సొంతానికి కట్టుకున్నారు అన్నదమ్ములు అంటారండి. తూర్పు ఫేసింగ్ అంటారా? తూర్పు అండి. ఒకళ్ళదేమట మొత్తం ఒకళ్ళదేనండి. ఓకే. ఇది సూర్యశక్ టైపు పెట్టేవారండి ఇది. ఓకే, ఒకసారి చూపిస్తారు ఇది. సార్ లైట్లు వేస్తారు. ఓకే, అప్పుడు ఇలా ఎంట్రన్స్ మాట. ఇది ఫ్యాన్ వద్దులండి. ఫ్యాన్ వద్దు. ఇది ఏంటంటారు? వాష్రూమ్. ఇది బాత్రూమ్ అండి. చాలా చిన్నగా ఉన్నాయి కానీ అంత చాలా పెద్దదండి. బిల్డింగ్ టైప్ ఉంటుందండి మొత్తం. ఓకే, మొత్తం వాష్రూమ్. ఇది పెద్దదే వచ్చింది. ఇది హాల్ అండి. ఇది అది హాల్ అండి. ఇది బెడ్రూమ్ అండి. ఇది ఒక బెడ్రూమ్. పైన సీలింగ్ అండి. సీలింగ్ బిల్డింగ్ లాగే ఉంటుందండి. సెట్ అయిన జరగదు సార్ మీకు. ఓకే, ఇది కిచెన్. ఇది కిచెన్ అండి. ఇది ఓకే, రెడీ అయ్యాక మళ్ళీ సార్ వస్తాం అప్పుడు చూపించారు కానీ. లైట్. ఓకే సార్, ఇదే బెడ్రూమ్ సార్. ఈ సీలింగ్స్ అయ్యి ఏంటంటారు? మీరు చేశారండి అన్నీ? ఓకే. ఇది ప్లాస్టిక్ సీలింగ్ మా. ప్లాస్టిక్ సీలింగ్. ఒక హాల్లో 2 ఫ్యాన్లు వచ్చినాయి అన్నమాట. వెనకాల షెడ్ సార్. తాళం తెస్తారు ఒకసారి. ఇదంతే అలాగా బెడ్రూమ్, హాల్. ఇది కూడా సేమ్ అదే మోడల్. అదే మోడల్. అంటే ఇద్దరు అన్నదమ్ములు అంటారండి? లేదు, ఒకళ్ళేనండి. అంటే ఇది మోడల్ అంటే పైన పెంకి తీసేసి ఇలా చేస్తున్నారు అంటారండి? పాతిలే ఇప్పుడు మొత్తం చేయించి రిమోడలింగ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఎంత అవుద్దంటారండి మామూలుగా? మనకు తెలుస్తారు. ఇది మొత్తం మీరే మేస్తారు దీనికి? ఓకే, దీనికి మొక్క అది పెట్టలేదు ఇంకా? ఇదో బాత్రూమ్ సార్. ఇది పక్కన వచ్చింది మాట. దీనికి ఇదే సార్. దీనికి ఈ షెడ్కి ఇది సార్. దీనికి లేదు సార్. ఇది మామూలుగా ఇది. ఓకే, కొంటాం. లేదంటే ఖాళీగా ఉంటే రెంట్కి ఇచ్చేస్తాం. ఓకే.
అందులో వాళ్ళు ఉంటారు మాట, కట్టించుకునే వాళ్ళు మెయిన్ అది మాట అండి. ఓకే, పర్లేదు. బెడ్రూమ్ అదే బెడ్రూమ్ అండి. ఓకే, ఇది మట్టుకు బాగుందండి ఇల్లు. అదే సార్, ఇది సార్ రేకు ఇది రేట్ పైన విష్ టైప్ అండి. రేకు బాగుంటుంది, కాస్ట్ రేట్ ఎక్కువ. రేట్ ఎక్కువ ప్లాస్టిక్. నమస్తే అండి. నమస్తే. అంటే మీ ఓబలంక గురించి వీడియో చేస్తున్నాం అన్నమాట అండి. ఇక్కడ దేవుడి గుడి పేర్ల మీద వీధులు ఉంటాయని అన్నారు. ఇప్పుడు ఇది ఏ వీధి అంటారండి? ఇది కోబుల వీధి. మొత్తం అందరూ ఇక్కడ కూర్చుంటా ఉంటారంటారండి. ఓకే, సాయంత్రం అయ్యేసరికి కూర్చుంటారేమో, 6 దాకా కూర్చుంటారు. ఏంటి ఎక్కువ వ్యవసాయం అంటారండి? మీరందరూ పొగాకు వ్యాపారం, అందుకని బ్రాండ్ చూపిస్తున్నారు మాట పొగాకు కాలుతాను. ఇక మీకు పండుతుంది అంటారు పొగాకు? పండుగ ఇక్కడ మీరందరూ ఇంకా అంటే అక్కడికి ఎక్స్పోర్ట్ రైతుల దగ్గర కొనుక్కొచ్చి ఇక్కడ తయారు చేస్తారు కంపెనీ వాళ్ళు. ఓకే, ఇక్కడ కాపుల వీధిలో ఉన్న వాళ్ళందరూ అదే పెడితే పెద్ద ఆయన కాబట్టి పర్లేదు. పెద్ద ఆయన కాబట్టి ఇప్పుడు రామాలయం వీధి అంటే రామాలయం దగ్గర ఉన్న వీధి అంతా. ఓకే, మండువలోగులు ఏమైనా ఉన్నాయంటారండి? ఇంకా ఏమన్నా? ఓకే, ఇంకా పెద్దగా తీసినట్టున్నారు. మోడర్న్ హౌస్లు కూడా బాగున్నాయండి, బాగా మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయండి. పాత కొత్త మంచి మోడల్గా కడుతున్నారు మీ ఊరంతా. ఓకే, సరేనండి. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఇక్కడ పెట్టారన్నమాట. మనకి ఏ గ్రామంలో అయినా గమ్మున కనపడదు. అలాగే పక్కన రంగా గారి విగ్రహం కూడా ఉంది. ఈ మధ్యలో పెట్టారంటారండి? అంటే పార్క్ అనే పేరు పెట్టారు ఏంటండి పైన? అంతే, రంగా గారి పార్క్ అని పెట్టారన్నమాట. ఇక శ్రీకృష్ణదేవరాయల బొమ్మ కూడా పెట్టారన్నమాట. ఇంకా సాయంత్రం అయ్యేసరికి అక్కడ కూర్చుంటూ ఉంటారు. 10 మంది కూర్చుని ఉంటారు. అంటే ఊర్లో విషయాలు అవి మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకే, ఏం చేస్తారండి? ఓకే, పొగాకు. అంటే ఈ టైంకి ఈ పని అయిపోద్ది అంటారా?
అయిపోద్దండి ఒకసారి ఇంకో 6 గంటల దాకా ఉంటుంది. ఒకసారి 6 పని లేకపోయినా ఇక్కడ ఉంటాం. ఓకే, ఇంక పని ఉంటే ఇక్కడ సెట్ చేసుకుని వెళ్తూ ఉంటారు అన్నమాట. అంటే పొగాకు పండించడం అంటారా? తయారండి, రైతు దగ్గర నుంచి తెచ్చి తయారు చేస్తాం. ఓకే, మీరు దాని చుట్ల కింద అది తయారు చేసి చుట్టలు కదండి దాన్ని పెంచి ఎక్కడికి పంపుతారండి అవి? కొట్లోనండి ముంచుతారండి, ముంచి తయారు చేస్తారు. ఎక్కడైనా ఉందని తయారు ఇప్పుడు ఏమైనా కనిపిస్తుంది? ఇక్కడ ఉన్న కొట్లు ఉన్నాయండి, ఇప్పుడు పనులు లేవు ఇక్కడ. ఇప్పుడు లేవు. బాగా ఓకే ఓకే. పొగాకు వ్యాపారం ఎక్కువ చేస్తారంట. దానికి సంబంధించి రైతుల దగ్గర పొగాకు కొనేసి వాళ్ళ ఇంటి దగ్గర రెడీ చేస్తారన్నమాట. ఇక్కడ కొంచెం జరుగుతుంది పని, చూద్దాం. ఒకసారి తీసుకొచ్చండి. మనం 2 చోట్లకి వెళ్తే చెప్పారు కదా, ఇక్కడ మొత్తం మేము అందరం ఎక్కువ పొగాకు వ్యాపారం చేస్తామని. కాకపోతే ఎవరో కనిపించలేదు వ్యాపారం చేస్తామని. ఇక్కడైతే కనిపిస్తుంది. మీరు అంటున్నారండి, ఇక్కడ మిగతా చెప్పారండి వాళ్ళు అంతే. ఇక రైతుల దగ్గర పొగాకు కొనేసి దీన్ని 3 గ్రేడ్ల కింద విభజిస్తారన్నమాట. 1, 2, 3 అని 3. ఫస్ట్ క్వాలిటీ ఒక రేట్ ఉంటే థర్డ్ క్వాలిటీ ఒక రేట్ ఉంటుంది. దీన్ని ఇక్కడ గ్రేడింగ్ చేస్తారన్నమాట. చూడొచ్చు ఇక్కడ మనం ఈ గ్రేడింగ్ చేసిన తర్వాత షాపులకి తిరిగి వీళ్ళే వేస్తారన్నమాట. మామగారు ఏంటి, మీరు ఎప్పటి నుంచి ఈ పని చేస్తున్నారంటారు? 20 సంవత్సరాలు పైనుంచి. 20 సంవత్సరాల పైన. మీ వయసు ఎంత ఉంటుందో? నా వయసు 80 ఉంటాయి. 20 సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నారు. తాతయ్య గారు ఉండగా కూడా ఇదే చేసేవారు అంటారా? తాతయ్య గారు వ్యాపారం చేసేవారు. తాతయ్య గారు చచ్చిపోయాక కూడా నేను ఒక 7-8 ఏళ్ళు వ్యాపారం వేసేసాను. మామూలుగా గ్రేడింగ్ చేస్తున్నారా? గ్రేడింగ్ చేయనండి, కూలిపోతున్నామండి. బిచ్చు కట్టినాక బుద్ధులు ఎక్కింతాకే అవి చేస్తున్నారు అన్నమాట. అది మానేశానండి వ్యాపారం. మీరు రాజుపాలని పొగా కొట్టండి. ఇదివరకు 28 సంవత్సరాలు పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి చేశారండి. ఆంధ్ర బ్యాంక్ నిబ్బరంగా ఉంటదండి కొట్టు. ఓకే, సూర్య నొబ్బు అంటారు. సరేనండి, అలాగే మిమ్మల్ని తీయట్లేదు పొగాకుంది. ఇప్పుడు మీరు ఏ గ్రేడ్ తీస్తున్నారంటారా? మీరు 3 కట్టలు కడుతున్నారు ఇది. ఓకే, అందులో తీసిన చెత్త ఓకే, కట్టలు కడుతున్నాం. కట్టలు కడుతున్నారు. ఓకే, అది మీరు కూడా నేర్చుకుంటున్నారా? చదువుతున్నారా? మరి వెళ్ళదు స్కూల్కి ఈరోజు? ఓకే, ఇప్పుడు మీరు గ్రేడింగ్ చేస్తున్నారంటారా? ఇప్పుడు ఏ గ్రేడ్ అండి ఇది? 3వ అండి. ఓకే, ఏది ఫస్ట్ ఎవరు చేస్తున్నారండి? లోపలికి వెళ్ళిపోయింది. 2 వెళ్ళిపోయినాయి అన్నమాట. ఇది క్వాలిటీ వస్తుంది. 3 క్వాలిటీ వస్తుంది. ఓకే, పర్లేదు. ఇది 4వదండి. ఇది అది 4. ఓకే, అంటే మీరు షాప్కి వేసినప్పుడు 4 క్వాలిటీలు అని చెప్పేస్తారంటారా? తీసుకుంటారు. వాళ్ళే వచ్చి నాకు ఈ క్వాలిటీ రేట్ని బట్టి క్వాలిటీ తీసుకెళ్తారన్నమాట. ఓకే, మంచి క్వాలిటీ కావాలంటే మీ దగ్గరికి వచ్చేయాలి ఇక్కడికి ఓబలంక. ఎందుకంటే షాప్లో ఎత్తి తీసుకెళ్తే మిగతా వాళ్ళు అదే కొనుక్కోవాలి. ఓకే, అంటే మా చిన్నప్పుడు అయితే సైకిల్ మీద తిరిగేసేవారు చాలామంది. గుండెగలతో పొగాకు కూడా కాల్చే వాళ్ళు తక్కువైపోయారు. ఓకేనండి. ఫస్ట్ అదే మీ బిల్డింగ్ కూడా మొత్తం పొగాకు పెట్టారు. మరి మీరు వేరే చోట ఉంటారంటారా? ఇది రెంటా? ఓకే, ఇలా కట్టలు కడతారు ఇలాగా. అండ్ ఫస్ట్ క్వాలిటీ ఉందంటే ఎక్కడ ఉంది చూపించారు? ఇదా ఫస్ట్ క్వాలిటీ అండి. మంచి ఘాటుగా ఉంది రూమ్ అంతా. అంటే ఇవి ఒక ఘాటు చూపిస్తారు అడిగేసి. ఓకే, ఇది ఫస్ట్ క్వాలిటీ పొగాకు. ఇది 2. ఇవో మేము ఉండలేకపోతున్నాం ఇక్కడ. అలవాటు ఉండాలి. ఓకే, ఇవన్నీ కొట్లు గడికి వెళ్ళినప్పుడు ఈ రంగు వెళ్తాయి అన్నమాట అండి. ఇవన్నీ కట్టలు కట్టేసినట్టు. ఓకే, సరేనండి.
ఇక ఈ ఓబలంకలో మనం ఆయన చెప్పినట్టు ఎక్కువ పొగాకు కనిపిస్తుంది. ఇంట్లో చూసాం కదా, ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా పొగాకే మొత్తం. దీనికి సంబంధించి గ్రేడింగ్ చేయడం ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఆ ఇంటి దగ్గర చూసాం కదా, మళ్ళీ ఇంటి దగ్గర చూడొచ్చు అండి. ఇది ఏ గ్రేడ్ అండి? ఇది ఏ గ్రేడ్? ఇది ఇది ఏ రకం అంటారు? బార్ అంటారా? అంటే పొడుగ్గా ఉంటుంది అంటారా? ఓకే ఓకే. మాట్లాడతారా? వెళ్ళిపోతున్నారు అంతా. అయిపోయినట్టు టైం అయిపోయిందంటారా? 6 దాకా చేస్తారన్నమాట అండి. ఓకే. తర్వాత షాపులో మీ దగ్గరికి వచ్చేస్తారండి? పట్టుకెళ్ళడానికి సావుకారులు వస్తారంటారా? ఓకే. ఇంక మీరు వెళ్ళి షాపులు కూడా ఏమి వేయరు, వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు. ఇంక మొత్తం అన్ని రోజులు ఇదే పని ఉంటుంది అంటారండి? మొత్తం వర్షాకాలం కూడా వస్తుందా? ఇంకెప్పుడు వచ్చిందని గ్రేడింగ్ చేసి పక్కన పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. ఓకే. మామూలు మనకి పొలాల్లో పండింది నెల రోజులు ఎండలో పెట్టాలన్నమాట అండి. బనిపులు వేయాలి ముందు. ఆ పచ్చాకనే బనిపేస్తారు. ఓకే. నెల నుంచి వేస్తారు అలా బనిపేసి. దాన్ని మారుతూ ఉండాలి. ఓకే. లోన్ వేస్తాం. వేసి దీన్ని అటు ఇటు మారుతారు అన్నమాట. ఓకే. పచ్చాకిని నెల రోజులు అటు ఇటు మారుతూ ఉండాలి. రోజు మారుతూ ఉండాలి. రోజు మారుతూ ఉండాలి. అమ్మ చాలా పని అయితే దీనికి. ఇప్పుడు రోజు మార్చిన తర్వాత నెల తర్వాత బయట వేసి గ్రేడింగ్ చేస్తారు. ఇంక తయారైపోయిందండి ఇప్పుడు మొత్తానికి. ఇప్పుడు ఏమైనా తయారవుతున్నది ఉందంటారా? ఇది ఇప్పుడు ఇది మారుస్తూ ఉంటారు అటు ఇటు. మీరు మారుస్తున్నారండి అటు ఇటుని? అయిపోయిందా? ఓకే. మీ ఘాట్ అంతా మీకు అలవాటు అయిపోయింది. మా పాలకొల్లు అండి. గోదావరి ముని అని ఉంటుంది. ఓకేనండి. మన బ్యాక్ సైడ్ చూడవచ్చు గోపాల స్వామి గుడి కనిపిస్తుంది. అంటే ఈ గ్రామంలో చాలా ఆలయాలు అయితే ఉన్నాయి. మొత్తం ఆలయాలు కానీ ఈ గ్రామం మొత్తం కవర్ చేయాలన్నా మనకి ఒక వీడియో సరిపోదేమో మరి. నమస్తే అండి. అంటే మీ మండువాలో ఇల్లు కోసం వచ్చాం. దీని ముందు ఏంటంటే ఓబలంక అనేది ఆ పేరు ఎలా వచ్చింది అంటారండి? ఇది వరకు ఈ గోదావరిలో ఉండేదండి. ఓబలంక గ్రామం అంతా గోదావరిలో ఉండేదండి. ఈ లంకలో ఉండడం వల్ల అది గోదావరి ప్రవాహం అది మనకి ఇక్కడ కాటన్ గారు కట్టారు కదండి ధవళేశ్వరం బ్రిడ్జ్. అంతకు మునుపు ఈ గోదావరిలో ఉన్న గ్రామం అంతా ఇటు పక్కకి షిఫ్ట్ అయ్యారు. ఏటుగొట్టు లోపల ఉండేదండి. గోదావరి ఇప్పుడు ఇటు షిఫ్ట్ అయిన తర్వాత అండి ఇక్కడ ఇల్లులు స్టార్ట్ అయ్యారు. ఆ ఇల్లులోనే అప్పుడు ఓప్రదంలో కట్టిన ఇల్లు అనమాట. అప్పుడు కట్టిన మండువాలో కాదండి. ఇది కట్టించిందేమో బ్రాహ్మణ్స్ అండి. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మా నాన్నగారు కొనుక్కున్నారు. వ్యవసాయం అండి. అప్పుడు ఇల్లు కొనడం అంటే చాలా ఎక్కువ అండి. అప్పట్లో నాకు తెలిసిండి నా చిన్నప్పుడు 1,60,000 పెట్టుకున్నారు. 1,60,000 ఎకరం నాకు తెలిసి 1,000-2,000 ఆ టైంలో అండి. దగ్గర దగ్గర 1989లో కొన్నారు. 1,60,000 మీరు అలాగే ఉంచారు. అంటే మా నాన్నగారు కాలం చేసేసినా కూడా ఇల్లు జాగ్రత్తగా ఉండవాలని చెప్పండి మేము అంతా శుభ్రం చేసుకుంటూ జాగ్రత్తగా చేస్తున్నాం అండి. ఓకే సార్. అయితే లోపలికి వెళ్ళి ఇల్లు అయితే ఓకే సార్. ఇక మనకి ఓబలంక గ్రామంలో మండువాలో ఇల్లు కూడా తీసేసి మోడర్న్ హౌసెస్ కడుతున్నారు అనమాట. ఇక్కడ ఒక హౌస్ చూడొచ్చు మనం, రోడ్డుకి సమానంగా అయింది. అయినా సరే ఇన్ని అలా మెయింటైన్ చేస్తూ ఉంచుతున్నారు. ఇంకా అచ్చిరెడ్డి గారి హౌస్ అంటే. నమస్తే అండి. మీరేమవుతారండి? అచ్చిరెడ్డి మా నాన్నగారు అండి. ఓకే. ఇల్లు అంటే రోడ్డుకి సమానం అయిపోయింది కానీ ఇప్పుడు అందరూ మోడర్న్ హౌస్లు అంటున్నారు. మీరు ఇల్లు ఎందుకు ఉంచారంటారండి? పూర్వకాలం ఇల్లు కాబట్టి ఎంతకాలం ఉన్నా జాగ్రత్తగా చూసుకుంటున్నామండి. దాని గురించే మీకు ఇప్పుడు కూడా ఇలా నీట్ గా ఉందండి. మీరు అంటే అప్పటి నుంచి ఎలా ఉందా? మీరు మళ్ళీ మేము ఇదంతా మేము
చేయించింది. టైల్స్ అవి చేయించారు. టైల్స్ అవి చేయించినాయండి. ఓకే, ఇది ఏ ఫేసింగ్ ఉంటుందోనండి? ఇది తూర్పు ఫేసింగ్ అండి. ఎన్ని గదులు ఉంటాయంటారు ఐడియా ఉందా? లోపల అన్ని కలిపి మొత్తం 13 గదులు ఉంటాయి. 13. ఒకసారి చూడొచ్చు. రండి. ఇది వీధి అనుకుంటున్నాను. కాదండి, ఇది వరకు ఉన్నాయండి. ఓకే, మామూలు అంటే కొట్టు గదుల్లో వాడతారంటారు ఇవి? ఇవన్నీ లోపల చేయించండి. ఓకే, ఈ 2 కొట్టు గదులు అన్నమాట. అవునండి. ఓకే, హాల్ చాలా పెద్దగా ఉందండి. ఇదొకసారి బయటకు పెద్ద కనిపించట్లేదు, లాన్ చాలా నీట్ గా ఉంది. ఇదంతా సీలింగ్ కూడా మీరు అవన్నీ చేయించండి. ఇదేంటంటే పెయింటింగ్ మేము చేయించామండి అలా నీట్గా. ఈ పెయింటింగ్ మీరు బయట తీసుకుని మేము ఫ్రేమ్స్ అవి కట్టించాం. అది నచ్చిరెడ్డి గారు, మా అమ్మగారు, మా నాన్నగారు అండి. ఆయన మా తాతగారు అండి. మీ నాన్నగారు అండి? అచ్చిరెడ్డి గారు అంటే మేము ఊర్లోకి రాగానే అడిగాం మండువాళ్ళ ఓగిలి ఎవరిది ఉందంటే చెప్తారండి అన్నారు. ఈయన మాట. ఈయన మీ తాతయ్య గారు? మా తాతయ్య గారు. ఆయన పేరండి? సత్యనారాయణ రెడ్డి. సత్యనారాయణ రెడ్డి గారు. మీరేం చేస్తున్నారండి ప్రస్తుతం? కేబుల్ నెట్వర్క్ అండి, మాకు బిజినెస్ ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు ఈ హాల్ నుంచి మన కనెక్టివిటీ ఎన్ని రూమ్స్ ఉన్నాయంటారండి? ఇలా వెళ్తే 3 గదులు వస్తాయండి. ఇది ఇలా వెళ్తే? ఇలా వెళ్తే 2 గదులు వస్తాయండి. ఒకసారి ఇలా వెళ్తే 2 గదులు వస్తాయండి. ఒకసారి హాల్ ఉంది. అవునండి. మనం ఏ ఫేసింగ్ అని చెప్పుకున్నామండి? ఇప్పుడు ఇదేమో ఉత్తరం వస్తుందండి. ఉత్తరం. ఇదేమో తూర్పు వస్తుంది. ఇది ఇలా బయటకు మళ్ళీ బయటకి. ఓకే, మళ్ళీ ఇటు కూడా బయటకు వెళ్ళిపోవచ్చు? ఇలా దక్షిణం అండి. ఇది దక్షిణం. ఇది కూడా బయటకు వెళ్ళొచ్చు. ఇటు కూడా వెళ్ళిపోవచ్చు? ఇటు కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఒక బెడ్రూమ్ అంటారా? ఇది బెడ్రూమ్ అండి, దాని వెనకాల వంటగది వస్తుంది. ఇది ఒక బెడ్రూమ్. ఇది బెడ్రూమ్ అండి, దాని వెనకాల వంటగది అండి. మళ్ళీ దానికి ఒక వంటగది అండి, మళ్ళీ వెనకాల సందు ఉంటుంది అండి, వాష్రూమ్. ఇది కూడా అంతే? తలుపు. మీకు తెలుసండి ఇది వరకు ఎంతమంది ఉండేవారు అంటారు ఇంట్లో? ఈ ఇంట్లో నమస్తే అండి. అచ్చిరెడ్డి గారికి ఎన్ని? 5 అండి. 5. మొత్తం ఎంతమంది అండి ఆయనకి? మొత్తం 7 అండి. 7 ఇంట్లో ఉండేవారు అంటారా? అందరం ఇక్కడ ఉండేవాళ్ళం అండి. 7 అన్న తొమ్మిది పెళ్లిళ్ళు అయ్యేటప్పటికా ముందండి? పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా ఇక్కడే ఉంటారండి. 7 అంటే వేరే చోట కూడా ఉన్నాయండి, కానీ అందరం ఇక్కడే ఎక్కువ ఉంటాం. కుటుంబం కింద ఉండేవారు. అంటే అచ్చిరెడ్డి గారు ఉన్నంతసేపు అలా ఇక్కడే ఉన్నారండి. ఇంకా తర్వాత ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటారు? ప్రస్తుతానికి 4 ఉంటున్నామండి. 4 ఉంటున్నారు ఈ ఇంట్లో. ఓకే, అంటే ఇది వరకుడికి ఇప్పటికి అన్న మీరు ఉమ్మడి ఫ్యామిలీ ఉన్నప్పుడు బాగుండేది, ఇప్పుడు ఎలా ఉందంటారు? మరి ఇప్పుడు అందరూ ఒప్పుకోవట్లేదు అంటారా? అంతే. ఓకే, అన్ని కలిపే ఉంటారు ఏదైనా జరిగినా. ఓకే, ఇది అయిపోయింది. ఇది వాష్రూమ్. ఓకే సార్, అసలు బయట చూడడానికనే లాన ఇంటికి అసలు సంబంధం లేదండి. లోపలికి వెళ్ళండి, పర్లేదు. బయటకు చూడడానికి ఏదో ఓల్డ్గా ఉంది, కానీ లాన్ చాలా నీట్గా ఉందండి. ఇలా ఉంచాలన్నా రోజు పని చేస్తూ ఉండాలి ఎవరో అక్కడ. ఇది మా పిల్లలు ఉంటారు ఆడుకోవడానికి. అది ఈ ఫీలింగ్ కూడా చాలా బాగుందండి. ఇది ఇవన్నీ తర్వాత చేయించేవాడు మేము. ఓకే, ఇదంతా చేయించారు. మీరు చాలా ఇంట్రెస్ట్గా ఉన్న వల్లనే చేయించారు ఇదంతా. ఇప్పుడు ఇలాగ ఆలోచించలేదండి మీరు చూసినట్లు పైన. అవునండి, తీసా అవును, చాలా బాగా చేశారు. ఇలా బయటకండి అలా వెళ్ళిపోతాం. అలా బయటకు వెళ్ళిపోవడానికి. కొంచెం హౌస్ డౌన్ అయిందనే కానీ మొత్తం అంతా బాగుంది. మొత్తం సీలింగ్లు అన్నీ చేంజ్ చేశారు. అవునండి. కిచెన్ అంటారు ఇది? నా కిచెన్ అండి. చాలా నీట్గా పెట్టారు అన్నీ. ఓకే, మనం అనుకున్నట్టు ఇలా బయటకు వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇది మామూలు బయటకి. ఇది ఓకే. ఓకే, ఇది ఒక గదండి. ఇది
ఇది ఇలా బయటకండి ఇలా బయటకు వెళ్ళిపోద్దాం. ఇది కిచెన్, అవతల కిచెన్. ఇది ఒక కిచెన్ అండి. ఇది అంటే ఇది డైనింగ్కి అండి, ఇది కిచెన్కి వాడతామండి. బయటకు వెళ్ళిపోతాం. కానీ తొడ్డం అంతా వాళ్ళు కూడా బాగా చేసుకుంటారండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ మోడర్న్ హౌస్లు కోరుకుంటున్నారు. కొంచెం పెంకులు ఇదైనా కానీ చాలా నీట్ గా చూసుకుంటూ ఉండాలి. ఒక 6 months అయిందండి పైన మొత్తం అన్ని శుభ్రం చేయించామండి మళ్ళీ. ఓకే, ఈ చిన్న చిన్న బీరువాలు దీనికి తగ్గట్టుగా చేయించుకున్నారు. అదే అనుకున్నాను ఈ సైజ్ ఎలా వచ్చినాయి అని. ఇవన్నీ దీనికి తగ్గట్టుగా చేయించుకున్నాయండి. మామూలు కిచెన్ ఐటమ్స్ ఉంటాయి అంటారు. అవునండి అవునండి. ఓకే ఓకేనండి. ఓకే, ఇలా అందరూ అటు నుంచి ఇలా వచ్చేచ్చు మాట. ఇది పూజ గది. పూజ కదండి. ఇది పైన పెద్ద బాగాలేదు, ఇది చేయించాలండి. అది ఇంకా తాటికాయ కూడా పెడతారండి. తాటి పండు అండి. అది తాటికాయ, అదే తాటి పండు. అది లోపలికి వెళ్తాయండి పల్లెలో. ఇలా బయటకి కానీ చిన్న ఇల్లా ఉందండి. బయటకి ప్రహరీ అన్ని తీస్తుంటే ఈ సెట్ అయితే ఇది 125 సంవత్సరాల పైన అవుతుందండి. 125 సంవత్సరాలే కాస్తుందండి. కాస్తుందండి, బాగా కాస్తుందండి. ఓకే, ఎంత స్థలం ఉంటుంది అంటారండి? ఇది మొత్తం 16 సెంట్లు అండి. 16 సెంట్లు ఉంటుంది. ఇప్పుడు 4 అన్నదమ్ములు ఉంటున్నారు అన్నమాట. ప్రజెంట్ 4 ఉంటున్నారు. ఓకే, ఇంకా నెక్స్ట్ అలా దీన్ని ఉంచడానికి మీ అంతకాలమైనా ఇది ఇలాగే ఉండేస్తామండి. ఓకే, ఈ టైల్స్ కూడా మీరు మళ్ళీ మేము ఏం చేయండి. గుండుగులు అవి జాతి పెట్టారు. ఈ మా తాతల టైంలో అండి. తాతల టైం. ఇలా బయటకు వెళ్ళిపోవచ్చు మాట. ఇలా బయటకు వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, ఇక్కడ దేవుడికి అది అంటే ఒక పోర్షన్ అంటే మీరు అక్కడ చేసుకున్నా ఇంకొకరు లేదండి. ఓకే, మొన్న మీ ఊర్లో కూడా అందరూ ఎక్కువ ఆలయానికి వెళ్తా ఉంటారు. అవునండి, ఎక్కువ అండి, బాగా ఎక్కువ. పూజలు అవి బాగా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఓకే, ప్రతిరోజు ఈవినింగ్ వెళ్తా ఉంటారేమోనండి. ఇంకా డైలీనండి. ఇదేం కేబుల్ నెట్వర్క్ వాడతామండి. ఈ ఊరు కేబుల్ మీరే రన్ చేస్తామండి. మీ పేరండి? నా పేరు రంగారెడ్డి అండి. రంగారెడ్డి గారు. ఓకే, మాదేమో NXT డిజిటల్ అండి. NXT డిజిటల్. ఓకే, ఓకే, ఇదిలో చూస్తే మనకి చిన్న హౌస్ లాగా వరకు సంక్రాంతి టైంలో ఉదయభాను వచ్చిందండి. 2 రోజులు ఎపిసోడ్ తీసారండి. మీ ఇంట్లో ఎపిసోడ్ తీసారండి, ప్రోగ్రామ్ చేశారండి. ఓకే ఓకే, అందరం కూడా పార్టిసిపేట్ చేసాం అందులో. ఏమని ఉంటుందో ప్రోగ్రామ్ అది పేరు నాకు అంత గుర్తులేదు. చాలా సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది. 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు. అబ్బో, చాలా సంవత్సరాలు. 20 పైన అయిపోద్ది అనుకుంటాను. 20 సంవత్సరాల పైన అయిపోద్ది. ఓకే, అవును సార్. సరేనండి. ఓకే.
హై స్కూల్ ఇదేమాట. చాలా పెద్ద గ్రౌండ్ ఉంది ఇది. ఇక్కడ హై స్కూల్ చూడొచ్చు మనం. చాలా పెద్ద గ్రౌండ్ అయితే ఉంది. క్రికెట్ కూడా ఆడుకునేంత గ్రౌండ్ ఉందన్నమాట. ఇక మనం వచ్చేసరికి ఓబలంక ఊరు చూసాం కదా. ఇక్కడ దానికి సంబంధించిన లంక మాట. ఎటుగొట్టుకు అవతల ఊరు ఉంటే యువతలంతా లంక ఉంటది. ఇక్కడ చాలా రకాల పంటలు పండిస్తూ ఉంటారు. ఇక్కడ రైతులు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. అంటే కంద, అరటి, పలసపలసగా పెండలం, వంగ తోట, మిరప తోట, కొత్తిమీర, అన్ని పండుతాయి. కూరగాయలు అన్నీ వేస్తారు. ఓకే, ఇంక మీరే చేసుకుంటారు? అవును, చేస్తారు. ఇంక మరి ఎక్స్పోర్ట్ అది ఎక్కడికి ఉంటుంది అంటారు? ఇవన్నీ మార్కెట్కి వేసేస్తుంటారు. మార్కెట్కి వేస్తారు, హోల్సేల్గా అమ్మేస్తూ ఉంటారు. ఇలా మడికని, ఈతకోటని, సిద్ధాంతం అని కూరగాయలు ఇలా వెళ్ళిపోతారు. రావులపాలెం వాళ్ళు వెళ్ళిపోతారు. అరటికాయ ఉందంటే మార్కెట్కి రావులపాలెం, సాగుకారులుగా అమ్మేసినా సొంతంగా కూర్చున్నా రావులపాలెం మార్కెట్కి పట్టిపోతారు. ఇంకా అందంటే సాగుకారులు కొనుక్కుని బొంబాయి ఇంకా అలా పైకి పోతుంది. మద్రాస్ కలకత్తా సైడ్ పోతుంది. ఓకే, ఇది వరకు పోతాడు, కాశీ కూడా వెళ్తుంది అన్నమాట. ఇది వరకు పోతాట్లో వేసేవారు, ఇప్పుడు వేస్తలేదు. మట్టి బాగా పండుతుంది అంటారు మీది? బాగా పండుగ బాగా పండుగ. గోదావరి వచ్చినప్పుడు ఈ పంటలన్నీ ఉండవంటారు, మునిగిపోతాయి. పోతాయి, చాలా నష్టం. మళ్ళీ ఆ టైం అంతా పొలాలన్నీ పోతాయి. అన్నీ పోతాయి. ఇప్పుడు కంద అయింది, కొంచెం మందికి దెబ్బ వేసింది 7. అలాగే పలపలాలు వచ్చింది, ఇలాగ ఇక్కడ దాకా వచ్చిందండి. ఇదంతా ములిచిపోయింది. ఓకే, మొన్న వచ్చిన గోదావరి కూడా ఇదంతా మునిగిపోయింది. ఓకే ఓకే ఓకే. అది కూడా నీళ్ళు ఏమన్నా 4 రోజులు నిలవంటే పోతాయి. అది తోట కూడా ఆగదు. ఎన్ని బూడిద గుమ్మడికాయలు మట్టి. ఎందుకంటే ఇది రసం తాగితే మంచిది అంటారా? హల్వాతో పాటు ఆరోగ్యానికి మంచిదని రసం. ఓకే, ఇది అంతే. ఇది కంది. ఇది చాక్లెట్లు కూడా పండిస్తారు. ఈ చాక్లెట్ చెట్టు అనుకుంటా కదా, కోకో అంతర పంట కింద అంతే. ఇంకా రైతులు కూర్చోవడానికి మీరు అందరు ఇది. పర్లేదండి. ఏం చేస్తారండి ఇప్పుడు? తవ్వుతారా? పిల్లకతో వేరే చోట వేస్తారంటారా? మరి ఇక్కడ కప్పాడు, ఇంక ఇక్కడ వచ్చింది అనుకోండి ఈ పిల్లక, ఇంకా 5 అంటారు సరిగ్గాని. ఒకటి కాస్తుంది. ఈ చిన్నవన్నీ తీసేయాలి. ఇప్పుడు ఇంక పెద్ద నరికేస్తారు. రెండోది ఇది వస్తుంది పైకి, అప్పుడు ఇది ఒక గెల వేస్తుంది.
ఈ పక్క పిల్లకలన్నీ పడేయాలి. అవి పడేస్తారా మళ్ళీ వేరే చోట పాతారండి? లేదంటే ఎవరికైనా కావాలంటే కనుక పట్టుకెళ్ళచ్చు. ఓకే, ఇలా ఈ పక్కన అడేసారు ఇలాగా. ఇస్తారు, మళ్ళీ పని చేస్తుంది అది. ఓకే, ఇలా ఇప్పుడు రెండో చెట్టు పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు భోజనాలు చేసేసి దిగారంటారా? ఓకే, అక్కడ ఈ ఊరేనండి మీది? ర్యాలీ నుంచి వచ్చారన్నమాట. ఓకే ఓకే, ఈ వాడతారు ఎక్కువ. మంచి ఆరు బాగున్నది అనుకుంటా దీనికి. ఓకే, సరేనండి అయితే. ఇక మనకు ఓబలంకలో చూసాం కదా ఏమేమి పంటలు పండిందని అన్నీ చూసాం కదా. ఇక చివరికి వచ్చేసరికి ఇక్కడ మనకి గోదావరి పాయ ఉందన్నమాట. మనం చూడొచ్చు రావులపాలెం బ్రిడ్జ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇదంతా గడ్డేసుకున్నారన్నమాట రైతులు, ఆవులు గేదెల కోసం ఇది గడ్డేసుకున్నారు. అలాగే ఇక్కడ ఇటుకమ్మలు కూడా కనిపిస్తున్నాయి ఎండింగ్ వచ్చేసరికి. ఈ పక్కన అది ఈ చిన్న చిన్న పాయల కింద వెళ్ళినది గోదావరి నది. ఇక్కడ పడవలు అవి కూడా ఉన్నాయి, చూద్దాం ఒకసారి కిందకి వెళ్ళి. అంటే ఇలా వెళ్ళి నది మాట ఇది మెయిన్. మళ్ళీ ఇదంతా ఇసుక తిప్పేసింది, అవతల మళ్ళీ నది ఉంది. ఇక్కడ చూడొచ్చు ఈ బోట్లు అవన్నీ ఇక్కడ ఆపారు. మరి ఇది మనం చెప్పుకున్నట్టుగా రావులపాలెం బ్రిడ్జ్ ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇది మనం చెప్పుకున్నట్టుగా స్టార్టింగ్లో రావులపాలెం నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అలాగే రాజమండ్రి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్నమాట ఈ గ్రామం.